నా పేరు హరిత. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మెదక్లో కామర్స్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. ఆడిటింగ్ అనేటువంటి సబ్జెక్ట్లో మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఆడిటర్ల నియామకం మరియు తొలగింపు. ఆడిటర్ల నియామకం మరియు తొలగింపు. మరి ఆడిటర్ల నియామకం అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది చూద్దాం. మనం కంపెనీల చట్టం ప్రకారం ప్రతి కంపెనీ కూడా సంవత్సరాంతాన లేదా ఇప్పుడు సంవత్సరంలో మధ్యలో అయినా సరే మనం ఖచ్చితంగా ఆడిట్ అనేటువంటిది చేపట్టాలి. ప్రతి కంపెనీ కూడా తప్పనిసరిగా ఆడిటింగ్ అనేటువంటిది చేయించాలి. మరి ఈ ఆడిటింగ్ చేయించాలి అంటే ఆడిటర్ను నియమించవలసి ఉంటుంది. అర్హత గల వ్యక్తిని ఆడిటర్గా నియమించాలి. మరి అర్హతలు అనర్హతల గురించి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కషన్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా అర్హతలు కలిగినటువంటి ఆడిటర్ని ఏ విధంగా నియమించాలి, మరియు అతనిని ఏ విధంగా తొలగించాలి, అతని పారితోషికం ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. మరి ఆడిటర్ల నియామకం అంటే మనకి ఇక్కడ ఇచ్చారు 7 రకాలుగా. అంటే ఫస్ట్ వన్ కంపెనీ మొదటి ఆడిటర్ల నియామకం. మరి కంపెనీలో మొదటి ఆడిటర్లని ఏ విధంగా నియమించాలి. నెక్స్ట్ తదుపరి ఆడిటర్ల నియామకం. మొదటి ఆడిటర్ని నియమించిన తర్వాత ఆ తదుపరి ఆడిటర్లను ఏ విధంగా ఎన్నిక చేసుకోవాలి. నెక్స్ట్ రిటైర్ అయిన ఆడిటర్ల పునర్నియామకం. ఆడిటర్గా రిటైర్ అయినటువంటి వ్యక్తులను మళ్ళీ తిరిగి విధులలోకి ఆడిటర్గా నియమించాలి అంటే వాళ్ళని ఏ విధంగా నియమించాలి. ఆడిటర్ల పదవులలో ఆకస్మిక ఖాళీలు పూర్తి చేయడం. మరి మనం ఇంతకుముందు నేర్చుకున్నాం, డైరెక్టర్లు కంపెనీలో నిర్వహణ బాధ్యతలని ఎవరు చేపడతారు అంటే డైరెక్టర్లు చేపడతారు. మరి డైరెక్టర్లు ఆకస్మికంగా ఖాళీలు ఏర్పడినట్లయితే వాటి ఖాళీలను ఏ విధంగా భర్తీ చేయాలి అనేది మనం అక్కడ చూసాం. ఇక్కడ కూడా ఆడిటర్ల పదవులలో ఆకస్మికంగా ఖాళీలు ఏర్పడితే వాటిని ఏ విధంగా పూర్తి చేయాలి అనేటువంటిది. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం చేత ఆడిటర్ల నియామకం. కేంద్ర ప్రభుత్వం కూడా ఆడిటర్లను నియమిస్తుంది. మరి అది ఏ విధంగా నియమిస్తుంది. నెక్స్ట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చేత ఆడిటర్ల నియామకం. సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, సిఏజీ కాగ్ అంటున్నాం. ప్రత్యేక తీర్మానాల ద్వారా ఆడిటర్ల నియామకం. ఇలా ఈ ఎన్ని విధాలుగా ఆడిటర్లని నియమించడం జరుగుతుంది. అదేవిధంగా మరి నియమించబడినటువంటి ఆడిటర్కి పారితోషికం ఏ విధంగా చెల్లించాలి అనేది కూడా ఆడిటర్ల నియామకం తర్వాత ఆ విషయాన్ని గురించి కూడా తెలుసుకుంటాం. మరియు కంపెనీ ఆడిటర్ల తొలగింపు. మరి నియమింపబడిన ఆడిటర్లను తొలగించడం ఏ విధంగా, మరి ఎలాంటి సందర్భంలో ఆడిటర్లుగా నియమించబడినటువంటి వ్యక్తులని తొలగించడం జరుగుతుంది. ఇక్కడ నెంబర్ 1 కంపెనీ మొదటి ఆడిటర్ల తొలగింపు. మొదటి ఆడిటర్లను ఏ విధంగా తొలగించాలి. నెంబర్ 2 ఇతర ఆడిటర్ల తొలగింపు. నెంబర్ 3 తొలగించబడే ఆడిటర్ల విజ్ఞాపనను వాటాదారులకు తెలియజేయడం. తొలగింపబడిన ఆడిటర్లకు బదులుగా నియమింపబడిన ఆడిటర్ యొక్క విధులు ఏంటి. ఒక ఆడిటర్ని తొలగిస్తున్నాం, మరి అతని స్థానంలో మరొక ఆడిటర్ని కూడా నియమించాం. మరి అతనికి ఉండాల్సినటువంటి, అతను చేయాల్సినటువంటి విధులు ఏంటి అనేటువంటిది. నెక్స్ట్ వన్ పొరపాటుగా ఆడిటర్ల తొలగింపుపై శిక్ష. పొరపాటుగా ఆడిటర్ల తొలగింపుపై శిక్ష. ఇవన్నీ కూడా ఆడిటర్ల తొలగింపులో మనం తెలుసుకోబోయేటువంటి అంశాలు. మరి ఆడిటర్ల నియామకం అనేటువంటి దాని గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం. కంపెనీల చట్టం ప్రకారం సెక్షన్ 224లో కంపెనీ ఆడిటర్ల నియామకం సంబంధించి కొన్ని సూత్రాలను చాలా వివరంగా ఇవ్వడం జరిగింది. కంపెనీల చట్టం సెక్షన్ 224లో చెప్పడం జరిగింది. ఇందులో మొదటిది ఏంటది. కంపెనీ మొదటి ఆడిటర్ల నియామకం. కంపెనీలో మరి మొదటిసారిగా నియమింపబడే ఆడిటర్లను ఏ విధంగా నియమిస్తున్నాము అనే దాని గురించి మనం తెలుసుకుందాం. కంపెనీ నమోదు చేయబడినటువంటి 1 నెల రోజులలో కంపెనీ డైరెక్టర్లు మొట్టమొదటి ఆడిటర్ను లేదా ఆడిటర్ల ఫర్మ్ను తమ కంపెనీ ఆడిటర్లుగా నియమించవలెను. కంపెనీ నమోదైనటువంటి నెల లోపల, అంటే కంపెనీ రిజిస్టర్లో కంపెనీల చట్టం ప్రకారం చట్టం ప్రకారం మనం నమోదు చేయడం జరుగుతుంది. ఆ విధంగా నమోదు చేయబడినటువంటి నెల రోజుల లోపల
కంపెనీ డైరెక్టర్లు మొట్టమొదటి ఆడిటర్ను లేదా ఆడిటర్ల ఫర్మ్ను నియమించవలెను. వారు చట్టం ప్రకారం నిర్ణయించబడినటువంటి విద్యా అర్హతలు కలిగి ఉండాలి. మనం తెలుసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో ఆడిటర్గా నియమింపబడే వ్యక్తికి ఉండాల్సినటువంటి అర్హతలేంటి, అనర్హతలేంటి అనే వాటి గురించి మనం తెలుసుకున్నాం. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. మరి కంపెనీ ఆడిటర్లుగా నియమించబడేటువంటి వ్యక్తికి తగినటువంటి విద్యార్హతలు అనేటువంటివి ఉండవలెను. వారు నియామకము చేయబడిన తేదీ నుండి ఆ కంపెనీ యొక్క మొదటి సాధారణ సమావేశము చివరి వరకు తమ పదవిలో కొనసాగుతారు. కంపెనీల చట్టం ప్రకారం ఆడిటర్గా నియమించిన తర్వాత నియామకం చేయబడిన తేదీ నుండి ఆ కంపెనీ యొక్క మొదటి సాధారణ సమావేశం చివరి వరకు వారు పదవిలో కొనసాగుతారు. వారిని అంతకంటే ముందు వాటాదారులు ఒక సాధారణ సమావేశంలో ప్రత్యేక తీర్మానం ద్వారా కూడా తొలగించవచ్చును. చూడండి, కంపెనీ యొక్క మొదటి ఆడిటర్ల నియామకం ఏ విధంగా జరుగుతుంది? కంపెనీ నమోదైనటువంటి నెల రోజుల లోపల కంపెనీ యొక్క డైరెక్టర్లు మొట్టమొదటి ఆడిటర్ను లేదా ఆడిటర్ల ఫర్మ్ను నియమించడం జరుగుతుంది. మరి వారు చట్టం ప్రకారం నియమింపబడే ఆడిటర్కి తగిన విద్యార్హతలు ఉండవలెను. వారు నియమింపబడినటువంటి ఆడిటర్ నియామకం చేయబడిన తేదీ నుండి ఆ కంపెనీ యొక్క మొదటి సాధారణ వార్షిక సమావేశం చివరి వరకు తమ పదవిలో కొనసాగుతారు. వారిని అంతకుముందు వాటాదారులు తొలగించాలనుకుంటే ఒక సాధారణ సమావేశంలో ప్రత్యేక తీర్మానం ద్వారా వారిని తొలగించవచ్చును. ఇది మొదటి ఆడిటర్ల నియామకం. నెక్స్ట్ వన్, తదుపరి ఆడిటర్ల నియామకం. కంపెనీలో నియమింపబడినటువంటి మొదటి లేదా ఏ ఆడిటర్లు అయినను కంపెనీ యొక్క సాధారణ వార్షిక సమావేశం ముగింపు తర్వాత ఉద్యోగ విరమణ చేయవలెను. చూడండి, కంపెనీలో నియమింపబడిన మొదటి ఆడిటర్లు లేదా ఇతర ఆడిటర్లు అయినా కంపెనీ యొక్క సాధారణ వార్షిక సమావేశం ముగింపు తర్వాత ఉద్యోగ విరమణ చేయవలసి ఉంటుంది. కనుక ప్రతి వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారులు ఆడిటర్లను సాధారణ తీర్మానం ద్వారా నియమిస్తారు. కనుక ఏ విధంగా అంటున్నారు? కనుక ప్రతి వార్షిక సమావేశంలో వాటాదారులు ఆడిటర్లను సాధారణ తీర్మానం ద్వారా నియమిస్తారు. వారి కాలపరిమితి తదుపరి వార్షిక సాధారణ సమావేశం ముగింపు వరకు ఉంటుంది. ఈ సాధారణ వార్షిక సమావేశంలో వారిని నియమించినట్లయితే వాళ్ళు తదుపరి వార్షిక సాధారణ సమావేశం అయ్యేంత వరకు పదవిలో కొనసాగుతారు. ఆ నియామకంకు సంబంధించినటువంటి నోటీసు వెంటనే ఆడిటర్లకు ఇవ్వాలి. మరి వాళ్ళు నియామకానికి సంబంధించినటువంటి నోటీసును వెంటనే ఆడిటర్లకు ఇవ్వవలసి ఉంటుంది. దానికి ఆడిటర్లు 30 రోజుల లోపల జవాబు రూపంలో తమ యొక్క స్వీకృతిని తెలియజేస్తూ వర్తమానం పంపి కంపెనీ రిజిస్ట్రార్కు కూడా తెలియజేయాలి. మరి ఆ విధంగా నియమించబడినటువంటి ఆడిటర్ కూడా తన యొక్క జవాబును 30 రోజుల లోపల జవాబు రూపంలో తమ యొక్క స్వీకృతిని తెలియజేస్తూ వర్తమానం పంపి కంపెనీ రిజిస్ట్రార్కు కూడా తెలియజేయాలి. అప్పుడు వారి నియామకం పూర్తవుతుంది. కంపెనీ రిజిస్ట్రార్కి తెలియజేసిన తర్వాత అప్పుడు ఆ ఆడిటర్ యొక్క నియామకం అనేటువంటిది పూర్తవుతుంది. నెక్స్ట్, రిటైర్ అయినటువంటి ఆడిటర్ల యొక్క పునర్నియామకం. కంపెనీ నుండి రిటైర్ అవుతున్న ఆడిటర్లు వారు ఆ విధంగా పునర్నియామకానికి అనర్హులు కాకపోతే కంపెనీలో రిటైర్ అయినటువంటి ఆడిటర్లు వారు ఆ విధముగా పునర్నియామకానికి అనర్హులు కాకపోతే వారు ఆ విధంగా పునర్నియామకానికి అయిష్టము తెలుపుతూ వ్రాతపూర్వకంగా నోటీసు ఇచ్చి ఉండకపోతే వారిని పునర్నియమించకూడదని లేదా వేరొక వ్యక్తిని లేదా వేరే వ్యక్తులను నియమించాలని తీర్మానం ప్రవేశపెట్టకపోయి ఉంటే ఇంకొక సంవత్సర కాలానికి పునర్నియమించడం జరుగుతుంది. అంటే కంపెనీలో రిటైర్ అవుతున్నటువంటి ఆడిటర్లు వారు ఆ విధంగా పునర్నియామకానికి అనర్హులు కాకపోతే
ఆ విధంగా పునర్నియామకానికి అయిష్టము తెలుపకపోతే, వ్రాతపూర్వకంగా తెలుపకపోతే, మరి నోటీసు ఇచ్చి ఉండకపోతే వారిని పునర్నియమించకూడదని లేదా వేరొక వ్యక్తిని లేదా వేరే వ్యక్తులను నియమించాలని తీర్మానము ప్రవేశపెట్టకపోయి ఉంటే సంవత్సర కాలానికి ఇంకొక సంవత్సర కాలానికి పునర్నియమించవచ్చును. అంటే వారు వ్రాతపూర్వకంగా అయిష్టము తెలపకపోతే ఇతరులు అతన్ని ఆడిటర్గా నియమించడానికి ఎలాంటి అబ్జెక్షన్స్ పెట్టకపోతే ఇంకొక సంవత్సర కాలానికి అతనిని పునర్నియమించడానికి అవకాశం ఉంటుంది. సో వారి పదవీ కాలం ఆ సాధారణ సమావేశపు తేదీ నుండి మరుసటి వార్షిక సాధారణ సమావేశం వరకు కొనసాగుతూ ఉంటుంది. ఈ పునర్నియామకం సాధారణ తీర్మానం ద్వారా చేయబడను. మరి ఈ రిటైర్ అయినటువంటి ఆడిటర్ల పునర్నియామకం అనేటువంటిది ఈ సాధారణ తీర్మానం ద్వారా చేయవలెను. నెక్స్ట్ వన్, ఆడిటర్ల పదవులలో ఆకస్మిక ఖాళీలు పూర్తి చేయడం. ఆడిటర్ల పదవులలో ఆకస్మిక ఖాళీలను పూర్తి చేయడం. ఒక కంపెనీలో నియమించబడినటువంటి ఆడిటర్లు అనర్హులైపోవటం వలన కానీ, మరి ఆడిటర్గా కంపెనీలో ఆడిటర్గా నియమింపబడినటువంటి వ్యక్తి కంపెనీలో ఆడిటర్గా నియమింపబడినటువంటి వ్యక్తి ఏదైనా కారణం వలన అనర్హులైపోవటం వలన, అనర్హుడు అయినట్లయితే కానీ, లేదా మరణించడం వలన కానీ, పిచ్చివారైపోవడం వలన కానీ, తమ పదవులు ఖాళీ చేసినప్పుడు ఏర్పడిన ఆకస్మిక ఖాళీలను డైరెక్టర్ల బోర్డు వారు భర్తీ చేయవచ్చును. చూడండి, కంపెనీలో ఆడిటర్గా నియమించబడినటువంటి వ్యక్తి అనర్హులైపోవడం వలన కానీ, ఏదైనా కారణం వల్ల అతడు ఆడిటర్ పదవికి అనర్హుడు అయినట్లయితే, లేదా పిచ్చివారైనట్లయితే, లేదా మరణించినట్లయితే తమ పదవులు ఖాళీ చేసినప్పుడు ఏర్పడినటువంటి ఆకస్మిక ఖాళీలను డైరెక్టర్ల బోర్డు వారు భర్తీ చేయవచ్చును. ఎవరు భర్తీ చేస్తున్నారు? ఆకస్మికంగా ఏర్పడిన ఖాళీలను డైరెక్టర్ల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫుల్ఫిల్ చేస్తుందన్నమాట. కానీ ఆడిటర్లు రాజీనామా చేయడం వలన ఏర్పడిన ఖాళీలను వాటాదారులు సాధారణ లేదా అసాధారణ సమావేశాన్ని ఏర్పరిచి సాధారణ తీర్మానం ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి 2 పాయింట్స్ వచ్చినాయి. నెంబర్ 1 ఏంటి? ఏదైనా కారణం వల్ల ఆడిటర్ అనర్హుడైనట్లయితే, లేదా మరణించినట్లయితే, లేదా పిచ్చివాడు అయినట్లయితే, ఈ కారణాల వలన ఆడిటర్ యొక్క పదవి ఆకస్మికంగా ఖాళీ ఏర్పడినట్లయితే దీనిని డైరెక్టర్ల బోర్డు వారు భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆడిటర్ రాజీనామా చేయడం వలన ఏర్పడినటువంటి ఆకస్మిక ఖాళీలను మాత్రం వాటాదారులు సాధారణ లేదా అసాధారణ సమావేశంలో ప్రత్యేక తీర్మానం ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నియమింపబడినటువంటి ఆడిటర్లు కూడా ఆ సంవత్సరపు వార్షిక సాధారణ సమావేశం ముగింపు వరకు పదవులలో కొనసాగించవచ్చును. ఇప్పుడు నియమించబడినా కూడా సంవత్సరపు వార్షిక సాధారణ సమావేశం వరకు వారు పదవిలో కొనసాగుతారు. డైరెక్టర్ల బోర్డు వారు ఆకస్మిక ఖాళీలను భర్తీ చేయలేనప్పుడు డైరెక్టర్ల బోర్డు వారు ముందుగా ఏం చేస్తున్నారు? డైరెక్టర్ల బోర్డు వారే చేస్తున్నారు. మరి ఆ విధంగా డైరెక్టర్ల బోర్డు ఆకస్మికంగా ఏర్పడినటువంటి ఆడిటర్ యొక్క ఖాళీలను భర్తీ చేయలేనప్పుడు కూడా వాటాదారులు పైన ఇంతకుముందు చెప్పినట్లుగా సాధారణ సమావేశంలో సాధారణ తీర్మానం ద్వారా భర్తీ చేయవచ్చును. అంటే డైరెక్టర్లు భర్తీ చేయాల్సినటువంటి విషయంలో డైరెక్టర్లు ఏదైనా కారణం వలన భర్తీ చేయలేకపోయినట్లయితే వారి స్థానంలో వాటాదారులే సాధారణ సమావేశంలో ఒక తీర్మానం ద్వారా అక్కడ ఆడిటర్ని నియమించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 1, కేంద్ర ప్రభుత్వం చేత ఆడిటర్ల నియామకం. కంపెనీ వారు మొదటి ఆడిటర్లను లేదా తదుపరి సంవత్సరంలో ఆడిటర్లను లేదా రాజీనామా చేయడం వలన ఏర్పడిన ఖాళీలను సాధారణ సమావేశంలో
సాధారణ లేదా అసాధారణ సమావేశాలను నియమించలేకపోయినప్పుడు ఆ విషయాన్ని ఆ సమావేశం ముగిసిన 7 రోజుల లోపల కేంద్ర ప్రభుత్వానికి ఒక నోటీసు ద్వారా తెలియజేయవలెను. ఇక్కడ పాయింట్ చూడండి. కంపెనీ వారు మొదటి ఆడిటర్లను లేదా తదుపరి సంవత్సరంలో ఆడిటర్లను లేదా ఆడిటర్ల రాజీనామా ఏర్పడినటువంటి ఖాళీలను, మొదటి ఆడిటర్లను లేదా తదుపరి సంవత్సరంలో తదుపరి ఆడిటర్లను నియమించలేకపోయినా, మొదటి ఆడిటర్లను నియమించలేకపోయినా, లేదా రాజీనామా చేయడం వలన ఏర్పడినటువంటి ఖాళీలని నియమించలేకపోయినా, ఇవి సమావేశం ముగిసినటువంటి 7 రోజుల లోపల కేంద్ర ప్రభుత్వానికి నోటీసు ద్వారా విషయాలను తెలియజేయాలి. ఆ విధంగా నోటీసు ఇవ్వకపోతే ఆ కంపెనీ మరియు దానికి బాధ్యులైన అధికారులు ప్రతి దానికి ₹500 చొప్పున జరిమానాకి బాధ్యులు అవుతారు. మరి సమావేశమైనటువంటి 7 రోజుల లోపల కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేయాలి. ఏమని? కంపెనీలో ఆడిటర్లను, మొదటి ఆడిటర్లను లేదా తదుపరి ఆడిటర్లను లేదా రాజీనామా చేయడం వల్ల ఏర్పడినటువంటి ఖాళీలను వార్షిక సమావేశంలో లేదా అసాధారణ సమావేశంలో నియమించలేకపోయినప్పుడు ఆ విషయాన్ని సమావేశం ముగిసిన 7 రోజుల లోపల కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. ఆ విధంగా నోటీసు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వానికి నోటీసు ద్వారా తెలియజేయాలి. మరి కేంద్ర ప్రభుత్వానికి ఆ విధంగా నోటీసు ద్వారా తెలియజేయలేదంటే మరి దానికి బాధ్యులైన ప్రతి అధికారికి లేదా ప్రతి ఉద్యోగికి, దానికి కారణమైనటువంటి ప్రతి అధికారులకు ప్రతి రోజుకు ₹500 చొప్పున జరిమానాకు విధించడం జరుగుతుంది. అటువంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేస్తారు. వారి పారితోషికం కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆడిటర్లను ఎప్పుడు నియమిస్తుంది? మొదటిది ఏంటంటే మొదటి డైరెక్టర్లను లేదా తదుపరి సంవత్సరానికి సంబంధించిన డైరెక్టర్లను లేదా రాజీనామా వలన ఏర్పడినటువంటి ఖాళీలను భర్తీ సాధారణ సమావేశంలో లేదా అసాధారణ సమావేశాల్లో నియమించలేకపోయినప్పుడు ఆ విషయాన్ని సమావేశం ముగిసిన 7 రోజుల లోపల కేంద్ర ప్రభుత్వానికి నోటీసు ద్వారా తెలియజేయను. ఆ విధంగా నోటీసు ఇవ్వకపోతే ఆ కంపెనీ మరియు దానికి కారణకులైనటువంటి ప్రతి వ్యక్తికి ₹500 వరకు జరిమానాను విధించడం జరుగుతుంది. అటువంటి పరిస్థితులలో ఆ ఖాళీలను కేంద్ర ప్రభుత్వం వారు భర్తీ చేస్తారు. వారి పారితోషికం కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. నెక్స్ట్ వన్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చేత నియామకం. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చేత నియామకం. కాగ్, CAG, షార్ట్కట్లో CAG అంటాం. కాగ్ అంటే ఏంటిది? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ కంపెనీలు మరియు ప్రభుత్వం వారికి అధిక ఆసక్తి గల కంపెనీల ఆడిటర్లను, ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ కంపెనీలు మరియు ప్రభుత్వం వారికి అధిక ఆసక్తి కలిగిన కంపెనీల ఆడిటర్లను కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సలహా అనుసారం కేంద్ర ప్రభుత్వం వారు నియమించి వారి పారితోషికాన్ని నిర్ణయిస్తారు. చూడండి, ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ కంపెనీలు ఏంటి? ప్రభుత్వ శాఖలు మరియు ప్రభుత్వ కంపెనీలు మరియు ప్రభుత్వం వారికి అధిక ఆసక్తి గల కంపెనీల ఆడిటర్లను, అధిక ఆసక్తి కలిగినటువంటి కంపెనీల ఆడిటర్లను కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సలహా అనుసారం కేంద్ర ప్రభుత్వం వారు నియమించి వారి పారితోషికాన్ని వారే నిర్ణయించడం జరుగుతుంది. మరి వారి పదవిలో ఏర్పడినటువంటి ఆకస్మిక ఖాళీలు మరియు రాజీనామాల వలన ఏర్పడినటువంటి ఖాళీలు కూడా పైన చూపిన విధంగానే మనం ఇంతకుముందు చెప్పినటువంటి విధంగానే భర్తీ చేస్తారు. ఈ నియామకాలకు సంబంధించినటువంటి సూత్రాలు కంపెనీల చట్టం సెక్షన్ 619లో స్పష్టంగా ఇవ్వబడినాయి. 619 అనేటువంటి సెక్షన్లో స్పష్టంగా వీటి గురించి తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రత్యేక తీర్మానాల ద్వారా ఆడిటర్ల నియామకం. ప్రత్యేక తీర్మానాల ద్వారా ఆడిటర్ల నియామకం. కంపెనీ ఆడిటర్ పారితోషికం
సెవెంత్ వన్ ప్రత్యేక తీర్మానాల ద్వారా ఆడిటర్ల నియామకం. సాధారణంగా కంపెనీ ఆడిటర్లను వాటాదారులు సాధారణ తీర్మానం ద్వారానే నియమిస్తారు. సాధారణంగా కంపెనీ ఆడిటర్లను ఎవరు నియమిస్తున్నారు అంటే సాధారణ తీర్మానాల ద్వారానే నియమిస్తారు. కానీ కంపెనీల చట్టం యొక్క సెక్షన్ 224 సబ్సెక్షన్ 1 ప్రకారం ఏ కంపెనీలలోనైనా 25% కంటే ఎక్కువ మూలధనం కేంద్ర ప్రభుత్వానికి కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదా జాతీయం చేయబడినటువంటి బ్యాంకులు, బీమా సంస్థలు, మరియు ద్రవ్య సంస్థలు కానీ కలిగి ఉంటే ఆ ఆడిటర్లను నియమించడానికి వాటాదారులు లేదా ప్రత్యేక తీర్మానాల ద్వారా తీసుకోవాలి. లేకపోతే ఆ నియామకం చెల్లనేరది అవుతుంది. మరియు అటువంటప్పుడు ఆడిటర్ల యొక్క నియామకం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనికి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది? కేంద్ర ప్రభుత్వ పరిధిలోనికి వెళ్ళవలసి ఉంటుంది. మరొకసారి చూద్దాం. ప్రత్యేక తీర్మానాల ద్వారా ఆడిటర్ల యొక్క నియామకం. సాధారణంగా కంపెనీ ఆడిటర్లను వాటాదారులు సాధారణ తీర్మానాల ద్వారా నియమిస్తారు. కంపెనీల చట్టం లో సెక్షన్ 224 సబ్సెక్షన్ ఏ ప్రకారం ఏ కంపెనీలోనైనా 25% కంటే ఎక్కువ మూలధనం కేంద్ర ప్రభుత్వం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా జాతీయం చేయబడినటువంటి బ్యాంకులు మరియు బీమా సంస్థలు, ద్రవ్య సంస్థలు కానీ కలిగి ఉంటే ఏ కంపెనీలోనైనా 25% కంటే ఎక్కువ మూలధనం కేంద్ర ప్రభుత్వం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదా జాతీయం చేయబడినటువంటి బీమా కంపెనీలు కానీ బ్యాంకులు కానీ ద్రవ్య సహాయక సంస్థలు కానీ కలిగి ఉంటే ఆ కంపెనీలలోని ఆడిటర్లను నియమించడానికి వాటాదారులు ప్రత్యేక తీర్మానాలను తీసుకోవాలి. లేకపోతే ఆ నియామకం చెల్లనిది అవుతుంది. మరియు అటువంటప్పుడు ఆ ఆడిటర్ల నియామకం కేంద్ర ప్రభుత్వంలో పరిధిలోకి వెళ్తుంది. ఆ విధంగా ఎప్పుడు ఇంటర్ఫేర్ అవుతున్నారు? కేంద్ర ప్రభుత్వం వారు చివరిగా ఇంటర్ఫేర్ అవుతున్నారనమాట. వాళ్ళ చేత కానప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా వారి యొక్క నియామకం అనేటువంటిది జరుగుతుంది. సో ఇవి ఆడిటర్ల నియామకానికి సంబంధించినటువంటి అంశాలు. మొదటిదేంటి? కంపెనీ యొక్క మొదటి ఆడిటర్ల నియామకం. రెండవది తదుపరి ఆడిటర్ల నియామకం. నెక్స్ట్ వన్ రిటైనర్ ఆడిటర్ల యొక్క పునర్నియామకం. నెక్స్ట్ వన్ ఆడిటర్ల పదవులలో ఆకస్మిక ఖాళీలు పూర్తి చేయడం. నెక్స్ట్ వన్ కేంద్ర ప్రభుత్వం చేత ఆడిటర్ల నియామకం. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చేత ఆడిటర్ల నియామకం. ప్రత్యేక తీర్మానాల ద్వారా ఆడిటర్ల నియామకం. ఇవన్నీ కూడా ఆడిటర్ల యొక్క నియామకం మరియు నియామకానికి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ వన్ కంపెనీ ఆడిటర్ల పారితోషికాన్ని నిర్ణయించడం. మరి ఆడిటర్లను ఎవరైతే నియమిస్తున్నారో వారి యొక్క పారితోషికాన్ని కూడా వారే నిర్ణయించడం జరుగుతుంది. డైరెక్టర్లు నియమించినప్పుడు డైరెక్టర్లే వారి పారితోషికాన్ని డిసైడ్ చేస్తారు. మరి వాటాదారులు నియమించినప్పుడు వారి పారితోషికాన్ని ఎవరు నిర్ణయిస్తారు? వాటాదారులే నిర్ణయిస్తారు. మరి సాధారణంగా ఆడిటర్లకు చెల్లించవలసినటువంటి పారితోషికం వారిని నియమించిన వారే నిర్ణయిస్తారు. ఎవరైతే ఆ వ్యక్తులను ఆడిటర్లుగా నియమిస్తున్నారో వారు నియమించినటువంటి వారిని ఎవరైతే ఆడిటర్గా నియమిస్తున్నారో ఆ నియమించినటువంటి వ్యక్తి దాన్ని ఆడిటర్గా అంగీకరించకపోవడం అన్నమాట. కంపెనీల చట్టం ఆడిటర్ల పారితోషికపు మొత్తాన్ని నిర్ణయించలేదు కనుక దానికి సంబంధించి సూత్రాలన్నీ సెక్షన్ 224 సబ్సెక్షన్ 8లో ఉంటాయి. ఆడిటర్ల పారితోషికం ఈ విధంగా ఉంది. డైరెక్టర్ల బోర్డు చేత నియమించబడినటువంటి డైరెక్టర్ల చేత నియమించబడినటువంటి ఆడిటర్ పారితోషికము డైరెక్టర్ల బోర్డు వారు ఆడిటర్లతో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విధంగా డైరెక్టర్ల బోర్డు చేత నియమించబడినటువంటి ఆడిటర్లు వారి యొక్క పారితోషికాన్ని డైరెక్టర్ల బోర్డు వారు ఆఖరిలో ఆడిటర్లతో సంప్రదించి నిర్ణయించాలి. నెక్స్ట్ వన్ వాటాదారులు లేదా కంపెనీ సాధారణ వార్షిక సమావేశం. వాటాదారుల సమావేశంలో కానీ లేదా కంపెనీ యొక్క సాధారణ వార్షిక సమావేశంలో కానీ అసాధారణ సమావేశంలో కానీ నియమించబడినటువంటి ఆడిటర్ల పారితోషికమును వారు సంప్రదించి నిర్ణయించి సాధారణ తీర్మానంలో వ్రాయబడుతుంది.
వాటాదారులు నియమిస్తున్నప్పుడు, కంపెనీ యొక్క ఆడిటర్లను వాటాదారులు నియమిస్తున్నప్పుడు వారి పారితోషికాన్ని కూడా వాటాదారుడే నిర్ణయించవలసి ఉంటుంది. అది సాధారణ తీర్మానంలో లిఖించబడుతుంది. ఆ విధంగా ప్రతిఫలము నిర్ణయించకపోతే ఆ సాధారణ సమావేశంలో నిశ్చయించిన పద్ధతి ప్రకారం తర్వాత డైరెక్టర్ల బోర్డు వారు ఆడిటర్లతో సంప్రదించి నిర్ణయించవచ్చును. ప్రతిఫలం అనేటువంటిది వాటాదారులు నియమించినట్లయితే వారి ప్రతిఫలాన్ని వాటాదారులు నిర్ణయిస్తున్నారు. డైరెక్టర్లు కనుక ఆడిటర్లను నిర్ణయించినట్లయితే డైరెక్టర్లే ఆ పారితోషికాన్ని నిర్ణయిస్తున్నారు. అయితే ఆ ప్రతిఫలము నిర్ణయించకపోతే వారు ఆ సాధారణ సమావేశంలో నిశ్చయించినటువంటి పద్ధతి ప్రకారం తర్వాత డైరెక్టర్ల బోర్డు వారు ఆడిటర్లతో సంప్రదించి నిర్ణయించవచ్చును. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం చేత నిర్ణయించబడినటువంటి ఆడిటర్ల పారితోషికం లేదా ప్రతిఫలం కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే ఆడిటర్లను నియమిస్తున్నారో వారి పారితోషికాన్ని కూడా వారే నిర్ణయించడం జరుగుతుంది. ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ అన్నమాట. మరి ఆడిటర్ల పారితోషికం లేదా ప్రతిఫలం సాధారణంగా ఒక సంవత్సరానికి కంపెనీ ఖాతా పుస్తకాలను ఆడిట్ చేసి తుది రిపోర్టును సమర్పించడానికి ఒక మొత్తం రూపంలో ఉంటుంది. ఆడిటర్ల యొక్క పారితోషికం లేదా ప్రతిఫలం అనేది సాధారణంగా ఒక సంవత్సరానికి కంపెనీ యొక్క ఖాతా పుస్తకాలను ఆడిట్ చేసి తుది రిపోర్టును సమర్పించడానికి ఒక మొత్తం రూపంలో ఉంటుంది. ఆడిట్ రిపోర్టును తనిఖీ చేసి తుదిగా ఆడిట్ రిపోర్టును సమర్పించడానికి ఒక మొత్తంలో మాత్రమే ఉంటుంది. కానీ ఆడిటర్ల చేత కంపెనీ వారు ఇతర పనులు నిర్వహింప చేసుకుంటే ఒక రిపోర్ట్ ఇచ్చేంత వరకు ఒక మొత్తమే ఉంటుంది. కానీ ఆడిటర్ల చేత ఇతర పనులు కనుక చేయించుకున్నట్లయితే, ఉదాహరణకు పన్నుల రిటర్న్లు ఐటీ రిటర్న్స్ తయారు చేసుకోవడం మొదలైనవి చేయాలనుకుంటే దాని కొరకు అదనపు మొత్తం చెల్లించవలసి ఉంటుంది. ఐటీ రిటర్న్స్ కనుక చేయించుకున్నట్లయితే దానికి అదనంగా మరికొంత మొత్తాన్ని కూడా చెల్లించవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్, కంపెనీ ఆడిటర్ల తొలగింపు. కంపెనీ మొదటి ఆడిటర్ల తొలగింపు. కంపెనీ యొక్క మొదటి ఆడిటర్ల తొలగింపు. మనం నియమించేటప్పుడు కూడా మొదటి ఆడిటర్ల నియామకం. మొదటి ఆడిటర్లను ఎవరు నియమిస్తున్నారు అంటే డైరెక్టర్ల బోర్డు వారు నియమిస్తున్నారు. మరి తొలగింపు కూడా ఏ విధంగా ఉంటుందని అంటే, ఇక్కడ మొదటి ఆడిటర్లను డైరెక్టర్ల బోర్డు వారి చేత నియమించబడినటువంటి మొట్టమొదటి ఆడిటర్లను వారి యొక్క కాలం పరిమితి అనగా మొదటి వార్షిక సమావేశం ముగింపు కంటే ముందు వాటాదారులు సెక్షన్ 224 సబ్సెక్షన్ 5 ప్రకారం అసాధారణ సమావేశాన్ని ఏర్పరిచి సాధారణ తీర్మానం ద్వారా తొలగించవచ్చును. మరి మొదటి ఆడిటర్ యొక్క తొలగింపుని ఏ విధంగా చేస్తున్నారు? డైరెక్టర్ల బోర్డు వారు చేత నియమించబడిన మొట్టమొదటి ఆడిటర్లను వారి యొక్క కాల పరిమితి అనగా మొదటి సాధారణ వార్షిక సమావేశం ముగింపు కంటే ముందు వాటాదారులు సెక్షన్ 224 సబ్సెక్షన్ 5 ప్రకారం ఒక అసాధారణ సమావేశాన్ని ఏర్పరిచి సాధారణ తీర్మానం ద్వారా తొలగించవచ్చును. ఆ సమావేశానికి కనీసం 14 రోజుల నుండి దానికి సంబంధించిన నోటీసును ఆ తొలగింపబడే ఆడిటర్కి ఇవ్వవలసి ఉంటుంది. ఏ ఆడిటర్ని అయితే మనం తొలగిస్తున్నామో ఆ ఆడిటర్కి తొలగించాల్సినటువంటి విషయాలకు సంబంధించి నోటీసును 14 రోజుల ముందు మనం తెలియజేయాలి. ఇలా చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి అవసరం లేదు. ఈ విధంగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి అనేటువంటిది అవసరం లేదు. నెక్స్ట్ వన్, ఇతర ఆడిటర్ల తొలగింపు. మరి డైరెక్టర్ల బోర్డు వారి చేత నియమించబడినటువంటి మొదటి ఆడిటర్లు తప్ప వాటాదారుల చేత వార్షిక సమావేశంలో లేదా అసాధారణ సమావేశంలో నియమింపబడినటువంటి ఆడిటర్లు మరియు చట్టంలోని రాజీనామా వలన ఏర్పడినటువంటి ఖాళీలను భర్తీ చేయడానికి నిర్ణయించబడినటువంటి ఆడిటర్లను వాటాదారుల కంపెనీ చట్టంలోని సెక్షన్ 224 సబ్సెక్షన్ 7 ప్రకారం అసాధారణ సమావేశంలో ప్రత్యేక తీర్మానం ద్వారా వారి పదవీ కాలం పూర్తి కాకముందే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతితో మనం తొలగించవచ్చును. ఆ విధంగా చేసే ముందు ఆడిటర్ 14 రోజుల ముందు నోటీసు ఇవ్వవలెను.
ఆ విధంగా చేయాలి అంటే ఏం చేయాలి? ఆడిటర్ ఒక 14 రోజుల ముందుకి ఆడిటర్‌కి 14 రోజుల ముందు నోటీస్‌ని ఇవ్వాలి. ఏమంటున్నాడు? ఇతర ఆడిటర్ల తొలగింపు అనేది ఏ విధంగా జరుగుతుందంటే, డైరెక్టర్ల బోర్డు చేత నియమించబడినటువంటి మొదటి ఆడిటర్లు తప్ప వాటాదారుల చేత నియమింపబడినటువంటి ఆడిటర్లు సాధారణ వార్షిక సమావేశంలో లేదా అసాధారణ సమావేశంలో నియమించబడినటువంటి ఆడిటర్లు మరియు రాజీనామా చేయడం వలన ఏర్పడినటువంటి ఖాళీల భర్తీలను చేయడానికి నియమింపబడిన ఆడిటర్లను వాటాదారులు కంపెనీల చట్టంలోని సెక్షన్ 224 సబ్సెక్షన్ 7 ప్రకారం అసాధారణ సమావేశంలో ప్రత్యేక తీర్మానం ద్వారా వారి పదవీ కాలం పూర్తి కాకముందే కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క అనుమతితో తొలగించవచ్చును. ఆ విధంగా చేసే ముందు ఆడిటర్కి 14 రోజుల ముందు అడ్వాన్స్గా ఒక నోటీసును ఇవ్వవలెను. నెక్స్ట్ వన్, తొలగింపబడే ఆడిటర్ల విజ్ఞాపనలు వాటాదారులకు. మరి తొలగింపబడే ఆడిటర్ల యొక్క విన్నపాలు వాటాదారులకు తెలియజేయడం. మరి ఇక్కడ కంపెనీ యొక్క మొట్టమొదటి ఆడిటర్ల తొలగింపు ఏ విధంగా జరుగుతుంది, ఇతర ఆడిటర్ల యొక్క తొలగింపు ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ 2 పద్ధతుల వలన కూడా పదవీ కాలం పూర్తి కాకముందే తొలగింపబడుతున్నటువంటి ఆడిటర్లకు చట్టం ప్రకారం, అంటే పదవీ కాలం పూర్తి కాకముందే ఆడిటర్లను కనుక తొలగించినట్లయితే, పదవీ కాలం పూర్తి కాకముందే తొలగిస్తున్నటువంటి ఆడిటర్లకు చట్టం ప్రకారం 14 రోజుల ముందు ఒక లిఖితపూర్వకంగా నోటీసును ఇవ్వవలసి ఉంటుంది. ఆ విధంగా నోటీసు అందిన తర్వాత దొంగలించబడవచ్చును. ఆడిటర్లు తమ ఆవేదనలు లిఖితపూర్వకంలో అజ్ఞానం తొలగింపబడే ఆడిటర్ల విజ్ఞాపనను వాటాదారులకు తెలియజేయడం. కంపెనీ మొదటి ఆడిటర్ల తొలగింపు మరియు తదుపరి లేదా ఇతర ఆడిటర్ల తొలగింపు 2 పద్ధతుల వలన కూడా పదవీ కాలం పూర్తి కాకముందే తొలగించబడుతున్నటువంటి ఆడిటర్లకు చట్టం ప్రకారం 14 రోజుల ముందు నోటీసుని లిఖితపూర్వకంగా అందించాలి. ఆ విధంగా నోటీసు అందిన తర్వాత తొలగింపబడుతున్నటువంటి ఆడిటర్లు తమ ఆవేదనను లిఖితపూర్వకంగా విజ్ఞాపనల రూపంలో వాటాదారులకు తెలియజేయవచ్చును. విజ్ఞాపన కాపీలను వాటాదారులకు ఆ సాధారణ సమావేశం కంటే ముందే అందకపోతే ఆ సమావేశంలో వాటిని చదివి వినిపించమని కోరవచ్చును. మరియు ఆడిటర్ సొంతంగా ఆ సమావేశంలో పాల్గొని వాటాదారులను ఉద్దేశించి ప్రసంగించడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే మొదటి ఆడిటర్ల తొలగింపు, ఇతర ఆడిటర్ల తొలగింపు కాకుండా, ఈ 2 పద్ధతుల వలన కాకుండా పదవీ కాలం పూర్తి కాకముందే తొలగింపబడుతున్నటువంటి ఆడిటర్లకు 14 రోజుల ముందు నోటీసును లిఖితపూర్వకంగా ఇవ్వవలసి ఉంటుంది. ఆ విధంగా నోటీసు అందిన తర్వాత తొలగింపబడుతున్నటువంటి ఆడిటర్లకు తమ ఆవేదనను లిఖితపూర్వకంగా విజ్ఞాపన రూపంలో వాటాదారులకు ఇప్పించవచ్చును. ఆ విజ్ఞాపనల కాపీలను వాటాదారులకు సాధారణ సమావేశం కంటే ముందే అందకపోతే ఆ సమావేశంలో విజ్ఞాపనల కాపీలు వాటాదారులకు ఆ సాధారణ సమావేశం కంటే ముందే అందకపోతే వాటాదారులకు సమావేశంల సమయంలో ఆడిటర్లు నేరుగా వాటిని చదివి వినిపించవచ్చును. సో వాటిని చదివి ప్రసంగించడానికి కూడా వారికి ఒక అవకాశం అనేటువంటిది కల్పించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, తొలగింపబడిన ఆడిటర్లకు బదులుగా నియమింపబడిన ఆడిటర్ యొక్క విధులు. మరి ఈ పద్ధతుల వలన తొలగింపబడినటువంటి ఆడిటర్ స్థానంలో నియమింపబడినటువంటి కొత్త ఆడిటర్ వృత్తి ధర్మానుసారం ఆ పదవిలో చేరకముందు ఆ విషయాన్ని తొలగించబడినటువంటి ఆడిటర్కు లిఖితపూర్వకంగా తెలియజేయవలెను మరియు అతని అనుమతిని పొందవలెను. ఎవరైతే తొలగింపబడుతున్నారో, ఈ 3 పద్ధతుల్లో తొలగిస్తున్నారు కదా, మరి ఆ విధంగా తొలగింపబడినటువంటి ఆడిటర్ స్థానంలో నియమింపబడినటువంటి కొత్త ఆడిటర్ వృత్తి ధర్మానుసారం ఆ పదవిలో చేరడానికి ముందే ఆ విషయాన్ని తొలగింపబడినటువంటి ఆడిటర్కు లిఖితపూర్వకంగా తెలియజేయాలి మరియు అతని అనుమతిని కూడా పొందాలి.
నెక్స్ట్ వన్, పొరపాటుగా ఆడిటర్ల తొలగింపుపై శిక్ష. పొరపాటుగా ఆడిటర్ల తొలగింపుపై శిక్ష. కంపెనీల చట్టం ప్రకారం సెక్షన్ 232 ప్రకారం కంపెనీ వారు ఆడిటర్లను యొక్క వారి పదవీ కాలం పరిధి కంటే ముందు తొలగించడంలో పొరపాటు గనక చేసినట్లయితే ఆ కంపెనీ మరియు ఆ తొలగింపుకు బాధ్యులైనటువంటి అధికారులకు ప్రతి వారికి 5,000 వరకు జరిమానా విధించవచ్చు. ప్రతి వారికి అంటే పొరపాటుగా అంటే ఏ కారణం వలన కంపెనీల చట్టం సెక్షన్ 232 ప్రకారం కంపెనీ వారు ఆడిటర్లను వారి పదవీ కాలం పరిధి కంటే ముందు తొలగించటంలో వారి యొక్క పదవీ కాలం కంటే ముందు తొలగించడంలో పొరపాటును గనక చేసినట్లయితే ఆ కంపెనీ మరియు ఆ తొలగింపుకు బాధ్యులైనటువంటి అధికారులకు ప్రతి వారికి కూడా 5,000 వరకు జరిమానాను విధించడం జరుగుతుంది. ఇది కంపెనీ ఆడిటర్ల తొలగింపుకు సంబంధించినటువంటి సమాచారం. మరి ఈరోజు మనం ఈ క్లాస్లో ఏం నేర్చుకున్నామంటే ఆడిటర్ల నియామకం మరియు తొలగింపు. ఆడిటర్ల నియామకం అనేటువంటిది ఈ 7 పద్ధతుల ద్వారా నియమించడం జరుగుతుంది. మొదటిది ఏంటది? కంపెనీ యొక్క మొదటి ఆడిటర్ల నియామకం. మరి కంపెనీ యొక్క మొదటి ఆడిటర్లను ఎవరు నియమిస్తున్నారు? డైరెక్టర్లు నియమిస్తున్నారు. తదుపరి ఆడిటర్లను ఎవరు నియమిస్తున్నారు? వాటాదారులు నియమిస్తున్నారు. మరి రిటైర్ అవుతున్నటువంటి ఆడిటర్ల పునర్నియామకం ఏ విధంగా జరుగుతుంది? వాళ్ళు అనర్హులు కాకపోయినట్లయితే, వాళ్ళకి అయిష్టం అనేటువంటిది లిఖితంగా తెలుపకపోయినట్లయితే మరియు ఇతరులు వారికి నియమించడానికి ఎలాంటి అడ్డంకులు చూపించకపోతే తిరిగి మరొక సంవత్సర కాలం వరకు వారిని పునర్నియామకం చేయించడానికి అవకాశం ఉంటుంది. మరి ఆడిటర్ల పదవులలో ఆకస్మికంగా ఖాళీలు భర్తీ చేయడం, ఆకస్మిక ఖాళీలను భర్తీ చేయడం లేదా పూర్తి చేయడం. మరి ఆకస్మికంగా ఏర్పడినటువంటి ఈ ఖాళీలను కూడా ఏ విధంగా భర్తీ చేయడానికి జరుగుతుంది అంటే మరణం వలన కానీ, ఏ ఇతర అనర్హుడైపోవడం కానీ, మరణం వలన కానీ, పిచ్చివాడవడం వల్ల కానీ ఈ విధంగా ఖాళీలు ఏర్పడినట్లయితే ఆ ఖాళీలను డైరెక్టర్ల బోర్డు వారు భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం చేత ఆడిటర్ల నియామకం. కేంద్ర ప్రభుత్వం చేత మొదటి ఆడిటర్ల నియామకం లేదా తదుపరి సంవత్సరంలో ఆడిటర్లను లేదా ఆడిటర్ల రాజీనామా వల్ల ఏర్పడినటువంటి ఖాళీలను సాధారణ వార్షిక సమావేశంలో లేదా అసాధారణ సమావేశంలో నియమించలేకపోయినప్పుడు ఆ విషయాన్ని సమావేశం ముగిసినటువంటి 7 రోజుల లోపల కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లయితే అప్పుడు కేంద్ర ప్రభుత్వం వారే ఆడిటర్లను నియమించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చేత నియామకం. సిఏజీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వానికి అధిక ఆసక్తి గలవారు కంపెనీలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సలహా అనుసారం కేంద్ర ప్రభుత్వం వారు నియమించి పారితోషికాన్ని కూడా వారే నిర్ణయించడం జరుగుతుంది. ఓకే, ఆకస్మిక ఖాళీలు, రాజీనామా వల్ల ఏర్పడిన ఖాళీలపైనే ఈ విధంగా భర్తీ చేస్తారు. నెక్స్ట్ వన్, ప్రత్యేక తీర్మానాల ద్వారా ఆడిటర్ల నియామకం. సాధారణంగా కంపెనీ ఆడిటర్లను సాధారణ సమావేశంలో తీర్మానాల ద్వారా నిర్ణయిస్తారు. కానీ కంపెనీల చట్టం యొక్క సెక్షన్ 224 సబ్సెక్షన్ ఏ ప్రకారం ఏ కంపెనీలోనైనా 25% కంటే ఎక్కువ మూలధనం కేంద్ర ప్రభుత్వం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా జాతీయం చేయబడినటువంటి బ్యాంకులు, బీమా సంస్థలు, ఇంకా ద్రవ్య సంస్థలు కానీ కలిగి ఉన్నట్లయితే కంపెనీలో ఆడిటర్లను నియమించడానికి వాటాదారులు ప్రత్యేక తీర్మానాలను తీసుకోవాలి. లేకపోతే ఆ నియామకం చెల్లనేరని అవుతుంది. మరి కంపెనీల ఆడిటర్ల పారితోషికం కూడా ఎవరైతే ఆడిటర్లను నియమిస్తున్నారో వారి యొక్క పారితోషికాన్ని కూడా వారే ఏం చేస్తున్నారు? నిర్ణయించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఆడిటర్ల తొలగింపు. ఆడిటర్ల తొలగింపులో ఏమేమి ఉన్నాయి మనకి? కంపెనీ మొదటి ఆడిటర్ల తొలగింపు, తర్వాత ఇతర ఆడిటర్ల తొలగింపు. నెక్స్ట్ వన్, తొలగింపబడే ఆడిటర్ల యొక్క విజ్ఞాపనలు వాటాదారులకు తెలియజేయడం. తొలగింపబడే ఆడిటర్ల యొక్క విజ్ఞాపనను వాటాదారులకి తెలియజేయడం. నెక్స్ట్ వన్, తొలగింపబడినటువంటి ఆడిటర్లకు బదులుగా నియమింపబడిన ఆడిటర్ యొక్క విధులు ఏంటి? నెక్స్ట్ వన్, పొరపాటుగా ఆడిటర్ల తొలగింపుపై శిక్ష. అంటే ఆడిటర్ల పదవీ కాలం పూర్తి కాకముందే పొరపాటుగా గనక ఆడిటర్ను తొలగించినట్లయితే ఆ పొరపాటుకు కారణమైనటువంటి అధికారులు లేదా ఇతరులు ఎవరైనా అయినా కూడా ప్రతి వారికి
5,000 రూపాయల వరకు జరిమానా విధించడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి మనం ఈరోజు నేర్చుకున్నటువంటి అంశాలు. ఏంటిది? ఆడిటర్ల నియామకం మరియు ఆడిటర్ల యొక్క పారితోషికం అండ్ కంపెనీ ఆడిటర్ల యొక్క తొలగింపు. మరి ఈరోజు వీటి గురించి మనం నేర్చుకోవడం జరిగింది. మరొక కొత్త టాపిక్తో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకే.